పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా జువాది విజయబాబును ప్రకటించడంతో జన సైనికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆచంట నియోజకవర్గం అభివృద్ధికి దూరంలో ఉందన్నారు విజయబాబు. మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన పితాని నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. స్థానికేతరులను ఆచంట నియోజకవర్గ ప్రజలపై యుద్ధానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించడం సరికాదన్నారు. జనసేన మేనిఫెస్టోలో అంశాలేతరను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు విజయబాబు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ పెనుగొండ నుంచి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా జవ్వాది విజయబాబును ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీంతో అభిమానుల్లో కొంత ఉత్సాహం వచ్చిందనే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా కూడా ఆచంట నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా ఎవరుంటారనే దాని మీద కొంత అనుమానాలు ఉన్నా కూడా ఎప్పటి నుండో కష్టపడుతూ పార్టీ కోసం పనిచేస్తున్న విజయబాబుగా రావడంతో కొంత జన సైనికులు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఆచంట నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి మీకు జనసేన అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఏ విధంగా పనిచేద్దాం అనుకుంటున్నారు? కార్యకర్తల సహకారం ఏ విధంగా ఉంది? కార్యకర్తలు అంతా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నగ్గి తీరుతామని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇక్కడ అసలు ఒక బేసిక్ నెసెసిటీస్ అసలు ఇక్కడ లేవు. ఇక్కడ వాటి మీద ఫోకస్ చేసుకుంటూ వాళ్ళు పాత గవర్నమెంట్ చేసిన తప్పుల్ని బయటపెడుతూ వాళ్ళు అన్నీ సర్దిద్దుకుంటూ ఎదరికే చేసుకుని మేము నగ్గాలని చూస్తున్నాం. మా మేనిఫెస్టోలో ఉన్న మా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన అన్నీ కూడా ఇవన్నీ ఎదురుపెట్టి జనానికి ఎలా చేరుతున్నాయో అనేది వాళ్ళకి చెప్పి వాళ్ళని ఉత్సాహపరిచి ఎదరికెళ్ళి అది ఓట్లుగా తీసుకొచ్చి ఇక్కడ నెగ్గే ఏర్పాటు చూసుకునేలా చేస్తున్నాం. అంటే ఆచరణ నియోజకవర్గంలో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? అంటే గతంలో ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చింది, ఏమి నెరవేర్చలేకపోయింది, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారు, మీ దృష్టికి ఏమి వచ్చినాయి? ఇక్కడ అసలు ఇది గోదావరి తిరిగే ప్రాంతం. ఇది అసలు తాగునీరు సమస్య చాలా చాలా దీనావస్థలో ఉంది. ఇక్కడ అది ఆ ఏర్పాట్లు చేయడం కానీ అక్కడ చాలా చోట్ల ఊరినే ఏంటది ప్రారంభోత్సవాలు చేసి అలా వదిలేశారు. అసలు అది ఏమీ ఎదరకెళ్ళలేదు. తర్వాత 60-70 లక్షలు ఇక్కడ శాంక్షన్ చేయించుకుని మన ఏంటిది కైలాష్ భూములు ఏర్పాటు చేస్తామని ప్రతి విలేజ్లో చేస్తామన్నా అది జరగలేదు. తర్వాత డ్రైనేజ్ సంస్థలు అస్సలు ఇక్కడ డ్రైనేజ్ సంస్థలు ఇక్కడ ప్రతి విలేజ్లోని సవ్యంగా లేవు. బస్సు ఏర్పాట్లు లేవు. అసలు బస్ స్టాండ్లో కాదు, బస్సులు వెళ్ళే మార్గం కూడా చాలా విలేజెస్కి చేయడం లేదు అసలు. అలాగే ఇలా సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలన్నీ అసలు వీళ్ళు చాలా విఫలం అయ్యారు. ఇవన్నీ అధికార పార్టీ చేయలేక వాళ్ళు చాలా విఫలం అయ్యారు. అవన్నీ చూపించి వాళ్ళు చేసి పనులు కాకుండా మా మేనిఫెస్టోలో హైలైట్ చేసుకుంటూ ఇక్కడ ప్రజల్లో ఉత్సాహం పెంచి ఇక్కడ నగ్గి మార్గంలోకి వెళ్ళేలాగా చూసుకుంటున్నాం మేము అందరం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు అభ్యర్థి వచ్చారు, ఏ విధంగా ఉంది జనసేన బలం, ఏ విధంగా ఉంది నియోజకవర్గంలో ప్రచారంలో, ఏ విధంగా ప్రణాళికలు చేస్తున్నారు చేయడానికి? నమస్తే అండి, నా పేరు మహమ్మద్ అలీ అండి, ఆచంట నియోజకవర్గం. నేను పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యుని అండి. ఈ రోజున రాత్రి 2 గంటల సమయంలో మా ఆచంట నియోజకవర్గం నుండి జవ్వాది విజయబాబు గారిని ఇలా మా అభివృద్ధిగా ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 54 గ్రామాల్లోని జన సైనికులు అందరూ సంబరాలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే నెగ్గే సీటు మాదే కాబట్టి. ఇంకా ఈ విజయబాబు గారిని ప్రకటించడంతో అటు వైసీపీకి ఇటు టీడీపీకి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళ కుటుంబ వ్యవస్థ అలాంటిది. ఇలాంటి కుటుంబం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మా ఆచరణ నియోజకవర్గంలో నిలబడడం అనేది పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా మంచి వ్యక్తిని ఇచ్చారని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన వచ్చిన 6 నెలలు లక్ష ఉద్యోగాలు, ఆయన 6 నెలల తర్వాత 10 లక్షల ఉద్యోగాలు కల్పన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి విద్యార్థికి ఉచిత బస్సు పాసు, పీజీ నుండి ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారు అలాంటి మహాతల్లి యొక్క పేరు పెట్టడం పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది అలాంటి అన్ని ఆలోచనలు. ఎందుకంటే వాళ్ళు పథకాలు పెట్టారని చంద్రబాబు వాళ్ళ పథకాలు, లేకపోతే జగన్ గారు పెట్టారని జగన్ గారి పథకాలు తప్ప ఇంకేమీ లేవు. అంతే తప్ప ఇంకేమీ లేదు. దీనివల్ల ఏంటంటే విజయబాబు గారు మాకు క్యాండిడేట్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఆయన భుజాల మీద ఎక్కించుకుని మేము
ఈ ఆచరణ నియోజకవర్గంలో 2019లో జనసేన జెండా ఎగురుతుందని చెప్పుకుంటూ జై జనసేన. అయితే మొత్తం మీద చూసుకుంటే ఆచరణ నియోజకవర్గంలో స్థానికేతరులకి సీట్లు ఇస్తున్నారు, స్థానికేతరులే పరిపాలిస్తూ వచ్చారు. దీనివల్ల నియోజకవర్గంలో సమస్యలు వారికి పట్టినట్టుకున్నాయి. ఒక మంత్రి నియోజకవర్గం అంటే ఎవరో నమ్మే పరిస్థితి లేదు. అభివృద్ధిలో బాగా వెనుకంజలో ఉంది. ప్రజలకు ఏం కావాలో కూడా ఆయన నెరవేర్చలేకపోయారు. ఆయన మీద ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత కూడా జనసేన పార్టీకి కలిసి వస్తుందని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 99 టీవీ ఆచంట నుండి. Please subscribe New Waves.